హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ఆఫ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో బెస్ట్ పర్ఫార్మింగ్ టాప్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది ఏంటో తెలుసుకుందాం గైస్. వీడియోలో క్లియర్గా మెట్రిక్స్ అన్ని కంపేర్ చేసి చూపించాను. ఏది బెస్ట్ పర్ఫార్మింగో మీరు తెలుసుకోవచ్చు. అండ్ నిజంగా ఒక ఫండ్ 3000 పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్కి కార్పస్ 5 years అయ్యాక 7 lakhs పైన ఉంది గైస్. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నేను బేసిక్ ఓవర్వ్యూ ఇస్తాను. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటే ఏం లేదు గైస్, సింపుల్. ఇది మిక్స్ ఆఫ్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్. ఎవరైతే ఫస్ట్ స్టార్టర్స్ ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. లార్జ్ క్యాప్ అంటే ఫస్ట్ 1 to 100 కంపెనీస్, ఇండియాలో టాప్ 1 to 100. అండ్ మిడ్ క్యాప్ అంటే ఆ 101 నుంచి 250 వరకు. స్మాల్ క్యాప్ అంటే 250 నుంచి 251 నుంచి 500 వరకు. సో ఈ 3 కంపెనీస్ అన్ని కలుపుకుంటే మనకి 500 కంపెనీస్ అవుతాయి. అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఈజీలీ 20,000 కోట్ల కన్నా పైని వాటి షేర్స్ వాల్యూ. అండ్ మిడ్ క్యాప్ వాల్యూ అంటే 5,000 crores నుంచి 20,000 crores దగ్గర ఉంటుంది. స్మాల్ క్యాప్ అంటే లెస్ దాన్ 5,000 crores అనమాట. సో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏంటంటే ఈ అన్ని 500 కంపెనీస్లో కూడా ఎక్కడైనా నచ్చినప్పుడు, అంటే ఎక్కడ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయో ఫండ్ మేనేజర్కి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తుంది అనమాట ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్వెస్టర్స్కి ఏ ఆపర్చునిటీ ఇస్తుంది అంటే, సింపుల్గా నేను ఎక్కువ బ్రాడ్ వేలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కంపెనీస్ అన్నిటిలో. ఇప్పుడు ఫర్ సపోజ్ లార్జ్ క్యాప్లోనే మీరు ఇన్వెస్ట్ చేస్తే 100 కంపెనీస్కే మీకు లిమిట్ ఉంటుంది. మిడ్ క్యాప్ అయితే ఆ 150 కంపెనీసే. అలాగే ఇప్పుడు ఈ ఫ్లెక్సీ క్యాప్ ఏంటి, మనకి ఈ 500 కంపెనీస్ వల్ల మీకు డైవర్సిఫికేషన్ అయ్యి ఎక్కువ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ ఫండ్ మేనేజర్కి ఇవ్వడం వల్ల మీకు రిటర్న్స్ కూడా ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్. ఇప్పుడు సింపుల్గా మీరు ఫ్లెక్సీ క్యాప్ ఎందుకు కన్సిడర్ చేయాలి అంటే, ఇందులో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఎక్కువ డైవర్సిఫికేషన్ ఉంటుంది మార్కెట్ క్యాప్స్ అన్నిటిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆపర్చునిటీస్, ఏదైనా గ్రోత్ ఆపర్చునిటీస్ ఏదైనా సెక్టార్లో కనబడుతున్నా ఫండ్ మేనేజర్కి అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్గా చెప్పాలంటే లార్జ్ క్యాప్ ఫండ్స్తో పోలిస్తే కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. రిస్క్ కూడా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఫ్లెక్సీ క్యాప్లో. సో ఇది మనకి ఫ్లెక్సీ క్యాప్లో ఉన్న అడ్వాంటేజెస్. ఇప్పుడు మనం క్లియర్గా వీడియోలో మెయిన్ టాపిక్ అయినా కరెక్ట్గా మనం ఈ ఎక్సెల్ కంపారిజన్కి వచ్చేద్దాం. నేను మెట్రిక్స్ అన్ని కూడా క్లియర్గా కంపేర్ చేసి చూపిస్తాను. 1 by 1 ఆ మెట్రిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటూ మీకు బెస్ట్ పర్ఫార్మింగ్ ఏదని కూడా చెప్తుంటూ ఉంటాను. వీడియో అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా, ఈ పార్ట్ అనేది చాలా క్రూషియల్ మ్యూచువల్ ఫండ్స్లో ఫ్లెక్సీ క్యాప్లో, అది కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి. ఫస్ట్ మనం అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకుందాం. AUM అంటే ఏంటంటే ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క టోటల్ వాల్యూ అనమాట. సో ఇప్పుడు ఈ అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే నో. అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఏంటంటే ఆ యూనిట్స్ యొక్క వాల్యూ వల్ల జస్ట్ మీకు ఏది హైయెస్ట్, ఏది ఎంత ఉందనేది చెప్పడం వరకే. అంతేగాని మీరు ఇది చూసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ 81,000 ఉంది, దీన్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇక్కడ 64,000 ఉంది, దీన్ని చూసి ఇన్వెస్ట్ చేయకూడదు. ఇక్కడ లోయెస్ట్ ఉంది, దీన్ని చూసి మీరు బ్యాక్ స్టెప్ వేయకూడదు. ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్ మెట్రిక్ మనం చూసుకుంటే క్లియర్గా CAGR. CAGR అంటే ఏం లేదు గైస్, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఇది ఏంటంటే మీకు ఎవ్రీ ఇయర్ ఒక యాన్యువల్కి ఎంత రిటర్న్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మీకు 1 lakh అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారు, మీ ఓవరాల్ SIPs అన్నీ కలుపుకొని 5 years అయ్యాక మీరు 1 lakh అనేది ఇన్వెస్ట్మెంట్ అయింది అనుకోండి, మీకు అక్కడ కార్పస్ అంతా కలుపుకొని మీకు 2 lakhs చూపిస్తుంది మీ యూనిట్స్ అన్నిటి వాల్యూ మ్యూచువల్ ఫండ్స్లో 5 years అయ్యాక. ఇప్పుడు మీకు ఇక్కడ 1 lakh పెట్టినందుకు ఇన్వెస్ట్మెంట్ 1 lakh మీకు ఇక్కడ చూపిస్తుంది, అంటే ప్రాఫిట్ చూపిస్తుందంటే ఇక్కడ మీకు ఎంత ప్రాఫిట్ ఉన్నట్టు, 1 lakh 1 lakh వచ్చిందంటే 100% కదా. సో ఇప్పుడు 100% by 5 years చేస్తే మీకు ఎవ్రీ ఇయర్ 20%. అవును కదా, ఆ 20%నే CAGR అంటారు. సో ఇక్కడ సింపుల్గా కాన్సెప్ట్ ఏంటంటే మోతిలాల్ ఓస్వాల్, ఇవన్నీ SBI, ఇవన్నీ కూడా 5 years CAGRs నేను ఇక్కడ వేసాను. అందులో హైయెస్ట్ వచ్చేసి మనకి క్వాంట్ 33.72%. అండ్ సెకండ్ హైయెస్ట్ వచ్చేసి 26.71% పరాగ్ పెరిక్. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి HDFC క్యాప్. సేమ్ అలాగే ఇప్పుడు 5 yearsకి ఎలా క్యాలిక్యులేట్ చేసామో అలా 10 yearsకి చూసుకుంటే మనకి ఇక్కడ కూడా హైయెస్ట్ అండ్ నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి క్వాంట్ అండ్ పరాగ్ పెరిక్ ఉంది. అండ్ థర్డ్ హైయెస్ట్ వచ్చేసి మోతిలాల్ ఓస్వాల్. నేను ఇక్కడ నుంచి ఎవ్రీ టాప్ 2 and 3 హైలైట్ చేసుకుంటూ వెళ్తాను. ఈ గ్రీన్ మార్క్స్ అనేవి ఏంటంటే ఇక్కడ ఏవైతే బెస్ట్ పర్ఫార్మింగో ఆ మెట్రిక్స్ని నేను హైలైట్ చేసి ఉంచుతాను. క్లియర్గా అది మీరు కొంచెం ఫోకస్లో ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ప్ రేషియో. షార్ప్ రేషియో అంటే ఏం లేదు గైస్, ఇప్పుడు మీరు ఫండ్ రిటర్న్ జనరేట్ చేస్తారు కదా, ఫండ్ రిటర్న్
ఒక యూనిట్‌కి ఎన్ని యూనిట్స్ మీకు జనరేట్ చేస్తుంది. సింపుల్‌గా ఇది మనకి ట్రేడింగ్ టాపిక్‌లో చెప్పాలంటే రిస్క్ రివార్డ్ రేషియో అనమాట. ఇప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో ఐడియా లేనోళ్ళ కోసం ఇప్పుడు మీరు రూ. 1 రిస్క్ పెడితే మీకు ఎంత రిటర్న్ అనేది వస్తుంది అనేది షార్ప్ రేషియో. సింపుల్‌గా చెప్పాలంటే. ఇక్కడ క్లియర్‌గా చూసుకుంటే మనకి ఎంత హైయెస్ట్ ఉంటే అంత మనకి అడ్వాంటేజ్. ఇందులో హైయెస్ట్ వచ్చేసి ఇప్పుడు చూసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి. మనకి 1.34 ఉంది. మోర్ దెన్ 1 ఉంటే ఇది కొంచెం మంచి పర్ఫార్మింగ్ మెట్రిక్ అనమాట. మనకి ఎక్కువ రివార్డ్ ఇచ్చే మెట్రిక్. సో, ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మోతిలాల్ ఓస్వాల్ అండ్ పరాగ్ పరీఖ్ ఆల్మోస్ట్ దరిదాపుల్లోనే ఉన్నాయి. క్వాంట్ కూడా ఆల్మోస్ట్ 1.9695 ఇవన్నీ దగ్గరలోనే ఉన్నాయి ఎక్సెప్ట్ ఎస్‌బీఐ. సో, మనకి ఇక్కడ చూసుకుంటే షార్ప్ రేషియో అంటే ఇది. అండ్ షార్టెనో రేషియో అంటే ఏం లేదు. సింపుల్‌గా ఇప్పుడు మనకి షార్ప్ రేషియో ఎలాగా? ఫస్ట్ మనం 1:1 రిస్క్ రివార్డ్ ఇలా ఉంటది కదా! ఇప్పుడు ఒక రిస్క్ అంటే ఒక యూనిట్ రిస్క్‌కి మనకి ఎంత రివార్డ్ వస్తుంది? ఇప్పుడు మనకి హెచ్‌డిఎఫ్‌సి చూసుకుంటే క్లియర్‌గా 1.04 రివార్డ్ అనేది వస్తుంది. యూనిట్ అనేది. సో, ఇప్పుడు మనకి ఇలాగే షార్టెనో కూడా స్టాండర్డ్ డీవియేషన్ ఇక్కడ డినామినేట్ అవ్వకుండా డౌన్ సైడ్ వాలటాలిటీని మనకి ఇక్కడ డినామినేట్ చేసుకుంటదనమాట. ఇప్పుడు మనకి కొన్ని ఇయర్స్ నెగెటివ్ రిటర్న్స్ వస్తాయి. మనకి మ్యూచువల్ ఫండ్‌లో. ఆ నెగెటివ్ రిటర్న్స్‌ని మాత్రమే కన్సిడర్ చేసుకొని ఇది డినామినేట్ అవుతదనమాట. సో, ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే ఇది కూడా హైయెస్ట్ ఉంటే మనకి అంత రివార్డ్ అనేది గెయిన్ చేయొచ్చనమాట. రిస్క్ సైడ్ ఎళ్ళినా సరే. అంటే నెగెటివ్ అవుతున్నా మనకు ప్రాఫిట్స్ ఎక్కువొచ్చే ఛాన్స్ అనేది షార్టెనో వల్ల తెలుస్తది. సో, ఇక్కడ కూడా మళ్ళీ మనకి హైయెస్ట్ చూసుకుంటే మీరు క్లియర్‌గా చూసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, షార్టెనో అండ్ షార్ప్ రేషియో అంటే ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది మనకి హైయెస్ట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ షార్టెనో చూసుకుంటే మోతిలాల్ ఓస్వాల్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రాంక్లిన్. సో, దీన్ని బట్టి మీకు షార్టెనో అండ్ షార్ప్ రేషియో, రిస్క్ రివార్డ్ మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మెట్రిక్ చూసుకుంటే బీటా. బీటా అంటే ఏం లేదు గైస్. సింపుల్‌గా ఈ ఫండ్ ఇప్పుడు ఈ మోతిలాల్ ఓస్వాల్ అనే ఫండ్ ఎంత వాలటైల్ అవుతుంది దాన్ని బెంచ్ మార్క్‌తో పోలిస్తే. బెంచ్ మార్క్ అంటే ఏంటి? ఇందాకల మనం మాట్లాడుకున్నామా? లార్జ్ క్యాప్ ప్లస్ మిడ్ క్యాప్ ప్లస్ స్మాల్ క్యాప్ ఈ కంపెనీస్ అన్నిటిలో కూడా ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఆ కంపెనీస్ అన్నిటికి అంటే ఇప్పుడు 500 కంపెనీస్ కదా! ఆ 500 కంపెనీస్‌కి కూడా ఒక బెంచ్ మార్క్ అనేది ఉంటది. అంటే ఇప్పుడు ఆ 500 కంపెనీస్ అన్నీ కలిపి ఒక గ్రాఫ్ తయారవుతదనమాట. ఆ గ్రాఫ్ ఈ గ్రాఫ్‌తో మనకి ఏం జరుగుతది? కంపేర్ అవుతదనమాట. ఇప్పుడు ఆ కంపారిజన్‌లో ఇప్పుడు ఆ గ్రాఫ్ ఎక్కువ వాలటాలిటీ ఉందా? ఇప్పుడు ఆ గ్రాఫ్ వాలటాలిటీ అవుతుంది బెంచ్ మార్క్‌ది. వాలటాలిటీ పైకి, కిందకి 3 పాయింట్స్ పైకి, 3 పాయింట్స్ కిందకి ఇలాగ అవుతుంటూ ఉంది. ఇది మాత్రం 2 పాయింట్సే పైకి, కిందకి ఎళ్తుంది. అప్పుడు మనకి బీటా అనేది తక్కువుంటది. ఇప్పుడు మనకి బెంచ్ మార్క్ అనేది 3 పాయింట్స్ పైకెళ్తుంటూ ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి తీసుకోండి. ఇది మనకి బెంచ్ మార్క్ అనేది 3% పైకి, కిందకి ఎళ్తుంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 4% పైకి, కిందకి ఎళ్తుందనుకోండి. అప్పుడు మనకి బీటా ఎక్కువుంటదనమాట. సో, ఇక్కడ సింపుల్‌గా ఏంటి మనకి వాలటాలిటీ. బీటా అంటే మీరు ఈ కన్సిడర్ అనుకోవచ్చు. వాలటాలిటీ ఆఫ్ ఎ ఫండ్ కంపేర్ టు బెంచ్ మార్క్. బెంచ్ మార్క్‌తో కంపేర్ చేస్తే ఇది వాలటాలిటీ ఎక్కువుందా? తక్కువుందా? అనేది బీటా అంటే. అంటే బీటా మీకు బెంచ్ మార్క్ అంటే అర్థమైంది కదా! మొత్తం ఓవరాల్ అన్ని కంపెనీస్. అంటే ఫ్లెక్సీ క్యాప్‌లో అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని కంపెనీస్. ఇప్పుడు లార్జ్ క్యాప్ అనుకోండి. 100 కంపెనీసే బెంచ్ మార్క్ అవుతదనమాట. అలాగనమాట. సో, ఇక్కడ ఏది తక్కువుంటే అది మనకు తక్కువ రిస్క్ ఉంటదనమాట. ఎక్కువ వాలటాలిటీ అవ్వడం వల్ల మనకి ఫ్లక్చుయేషన్స్ అయ్యి మైనస్, పాజిటివ్ ఇలా ఉంటదనమాట. సో, ఎక్కువ ఫ్లక్చుయేషన్ ఉండకపోతే మంచిగా మూవ్‌మెంట్ అనేది ఉంటదనేది మ్యూచువల్ ఫండ్ పాలిసీ. సో, ఇక్కడ చూసుకుంటే లోయెస్ట్ వచ్చేసి మనకి బీటా అనేది ఎప్పుడైనా కన్సిడర్ చేస్తారు బెస్ట్ పెర్ఫార్మింగ్ కింద. ఇక్కడ 0.74 పరాగ్ పరేఖ్ అనేది మనకు బెస్ట్ పెర్ఫార్మింగ్ అయింది. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి కోటాక్. నేను ఇక్కడ మిగతా థర్డ్‌ది ఎందుకు హైలైట్ చేయలేదంటే మీరు క్లియర్‌గా మోతిలాల్, ఎస్‌బీఐ, క్వాంట్, ఫ్రాంక్లిన్ ఇవన్నీ కూడా దరిదాపుల్లో 0.97% దగ్గరలోనే ఉంది. సో, ఇవన్నీ కూడా మీరు చూసుకొని దాన్ని బట్టి కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన దాన్ని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇప్పుడు ఒక ఫండ్ ఎంత డీవియేట్ అవుతుంది దాని యావరేజ్‌తో పోలిస్తే. ఇప్పుడు 10 ఇయర్స్ కదా! ఇప్పుడు 10 ఇయర్స్ మనకి ఇది రిటర్న్. ఓవరాల్ రిటర్న్ మనం కాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు కొన్ని ఇయర్స్ మనకి 10% పైకి, 20% పైకి, -10% అవ్వచ్చు, -4% ఇవన్నీ కూడా కాలిక్యులేట్ అయ్యి మనకొక యావరేజ్ అనేది ఫార్మ్ అవుతది. ఆ యావరేజ్ దాన్ని తీసుకొని ఇది ఎంత దూరంగా ఉంది ఆ యావరేజ్‌తో పోలిస్తే అనేదే స్టాండర్డ్ డీవియేషన్. సో, మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థమైంది కదా! ఎక్కువ డీవియేషన్ అంటే ఎక్కువ దూరం. అంటే హైయెస్ట్ ఉందంటే
అది ఎక్కువ యావరేజ్‌తో ఎక్కువ దూరం ఉన్నట్టు. తక్కువ పర్సెంటేజ్ ఉంది అంటే అది డీవియేషన్ యావరేజ్ రిటర్న్‌తో పోలిస్తే దానికి దగ్గరలోనే ఉన్నట్టనమాట. సో, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత తక్కువుంటే మనకంత మంచిది. ఇక్కడ క్లియర్‌గా చూసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా పరాగ్ పరేఖ్ అనేది తక్కువ స్టాండర్డ్ డీవియేషన్ ఉంది. అండ్ ఎస్‌బీఐ చూసుకుంటే మనకు కొంచెం హైయెస్ట్‌లో ఉండి 11.98 దగ్గర ఉంది. అండ్ థర్డ్ వన్ ఎందుకు ఇక్కడ కూడా హైలైట్ చేయలేదంటే మీరు ఇక్కడ క్లియర్‌గా ఈ 3 ఫండ్స్ ఫ్రాంక్లిన్, కొటాక్ అండ్ హెచ్‌డీఎఫ్‌సీ ఆల్మోస్ట్ దరిదాపుల్లోనే కొంచెం తక్కువ డీవియేషన్‌తో ఉన్నాయి. అండ్ హైయెస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే క్వాంట్ కొంచెం ఎక్కువ డీవియేట్ అనేది అవుతుంటుంది వాటి యావరేజ్ నుంచి. సో, ఇది మనకి స్టాండర్డ్ డీవియేషన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్‌పెన్స్ రేషియో. ఇది ఒక మెట్రిక్ కాదు. కానీ దీన్ని ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే మీరు ఎక్స్‌పెన్స్ రేషియో చాలామంది ఎక్స్‌పెన్స్ రేషియో చూసి ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎక్స్‌పెన్స్ రేషియోని చూసి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎప్పుడు చేయకూడదు. ఎక్స్‌పెన్స్ రేషియో 1%, 2% ఉంది అంటే మీకు అది రిటర్న్ కూడా ఎక్కువ అంతే ఇస్తది. అలాంటి కాన్సెప్ట్‌లోనే వాళ్ళు ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువ పెట్టుకుంటారు. సో, ఇక్కడ ఎక్స్‌పెన్స్ రేషియో మనం బెస్ట్ కింద కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ క్వాంట్ ఫండ్ అనేది 0.59 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 0.63 పరాగ్ పరేఖ్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే 0.6 ఇది సెకండ్, ఇది థర్డ్. సో గైస్ మీరు ఇక్కడ క్లియర్‌గా చూసుకుంటే చూడండి పరాగ్ పరేఖ్ అండ్ క్వాంట్ ఫండ్ మీరు ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ 3000 పర్ మంత్ ఇన్వెస్ట్‌మెంట్ అలా 5 ఇయర్స్‌కి చేస్తూ ఎవ్రీ ఇయర్ 10% స్టెప్ అప్ గాని పెట్టుకుంటే మీరు టోటల్ చేసిన ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 2,19,780 క్లియర్‌గా ఈ అన్నిటికి కూడా ఇంతే పడతది. మీరు చేసిన ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 5 ఇయర్స్‌కి. సో, మనకి ఎగ్జాక్ట్‌గా ఉన్న ఇంట్రెస్ట్ రేట్ అంటే మనకొచ్చిన రిటర్న్స్‌తో సీఏజీఆర్‌తో కాలిక్యులేట్ చేస్తే మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ 2,19,780 రూపీస్ మనకి 5 ఇయర్స్ అయ్యాక హోల్ కార్పస్ అంతా కూడా మనకి 7,25,000 పైన ఉంటది గైస్. అండ్ ఇక్కడ పరాగ్ పరేఖ్ 5,38,000 చేంజ్. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు ఎంత హై ఉందో. అండ్ ఇక్కడ కూడా మనకి 10 ఇయర్స్ సీఏజీఆర్‌లో కూడా పరాగ్ పరేఖ్ అండ్ క్వాంట్ ఫండ్ హైయెస్ట్. మనం పరాగ్ పరేఖ్ బెస్ట్ కింద కన్సిడర్ చేసినా క్వాంట్‌ని చూసుకుంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. కానీ ఇక్కడ ఫ్లక్చుయేషన్స్ అండ్ డీవియేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం పరాగ్ పరేఖ్ అనేది సేఫర్ అసెట్స్ అనమాట. సేఫ్ సైడ్ ఇన్వెస్ట్‌మెంట్. సో, ఇక్కడ చూసుకుంటే మినిమమ్ మనకి కొంచెమే డిఫరెన్షియేషన్ అనేది ఉంది. కానీ 5 ఇయర్‌లో మాత్రం కొంచెం ఎక్కువ డిఫరెన్షియేషన్ ఉన్నా 10 ఇయర్స్ వచ్చినప్పటికి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 70,000, 73,000 దగ్గర మనకి చేంజ్ అనేది డిఫరెన్స్ ఉందంతే. సో, దీన్ని బట్టి మీకు ఏ ఫండ్ సూటబుల్ అవుతది అనేది ఈ రిటర్న్స్ అనేవి క్లియర్‌గా చూసుకొని మీరు ఎంత రిటర్న్స్ 10 ఇయర్స్‌కి, ఇక్కడ 5 ఇయర్స్‌కి ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేశారు, దీనికి మీకు ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేది ఈ షీట్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఒకసారి స్క్రీన్‌ని పాజ్ చేసి చూసుకోండి. అండ్ నౌ ఓవరాల్ చూసుకుంటే పరాగ్ పరేఖ్ అనేది ది బెస్ట్ పర్ఫార్మర్ కింద కన్సిడర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా మనకిది ఎక్కువ రిస్క్ అనేది జనరేట్ చేసింది. అండ్ షార్ప్ రేషియోలో కూడా ఆల్మోస్ట్ మనకి 1:1 రివార్డ్‌లో ఉంది. అండ్ బీటా మనకి ఎక్కువ వాలటాలిటీ అనేది అవ్వకుండా క్లియర్‌గా డీవియేషన్ కూడా ఎక్కువ లేకుండా మనకి మంచి పర్ఫార్మింగ్ రిస్క్ రివార్డ్‌తో పోలిస్తే అన్నీ కూడా మనకి బెస్ట్ పరాగ్ పరేఖ్ అనేది ఉంది. అండ్ ఇన్ కేస్ మీరు షార్ట్ టర్మ్ ఒక 5, 6 ఇయర్స్ దగ్గరలోనే హోల్డ్ చేయగలను అంటే మీరు క్వాంట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు 5 ఇయర్స్ సీఏజీఆర్ చూసుకుంటే హైయెస్ట్ వచ్చేసి క్వాంట్. సో, దీన్ని బట్టి మీరు తక్కువ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటే క్వాంట్‌ని కొంచెం కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంది ఇక్కడ. అండ్ మీరిక్కడ క్వాంట్‌లో ఇంకొక ఆపర్చునిటీ ఏందంటే మీకు ఇక్కడ ఎక్స్‌పెన్స్ రేషియో కూడా ఓవరాల్ అన్నిట్లితో పోలిస్తే ఇదే తక్కువ. అండ్ మీకు ఎప్పుడైతే రిస్క్ రివార్డ్ ఎక్కువ నేను బేర్ చేయగలను, ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కొంచెం పర్లేదు అంటే మీకు ఇక్కడ క్లియర్‌గా హెచ్‌డీఎఫ్‌సీ అనేది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ రిటర్న్ కూడా మంచిగా ఇచ్చింది. ప్లస్ రిస్క్ రివార్డ్ కూడా హైయెస్ట్ ఓవరాల్ అన్ని ఫండ్స్‌తో పోలిస్తే. అండ్ నేను ఎక్కువ రిస్క్ బేర్ చేయలేను, కొంచెం తక్కువ రిస్క్ బేర్ చేయగలను అంటే మీరు ఇక్కడ క్లియర్‌గా ఎస్‌బీఐ అనేది బెస్ట్ ఆప్షన్. కొంచెం తక్కువ రిటర్న్స్ వచ్చినా రిస్క్ కూడా అంతే తక్కువగా ఉంది. అంత హెవీగా వాలటాలిటీ అవుతదన్న కాన్సెప్ట్ కూడా ఇక్కడ లేదు. సో, కొంచెం సేఫ్ అసెట్స్‌లో ఉన్నవాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటాను అనేవాళ్ళు ఎస్‌బీఐని కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఓవరాల్ పరంగా చూసుకుంటే పరాగ్ పరేఖ్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మర్. అండ్ మేజర్‌లీ 2 డిస్క్లైమర్స్ గైస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పాస్ట్ పెర్ఫార్మన్సెస్, ఈ షార్ప్ రేషియో, బీటా ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ మెట్రిక్సో అంతే ఇంపార్టెంట్ మీకు ఫండ్ మేనేజర్స్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎంతుంది అండ్ మార్కెట్ కండిషన్స్ ఇవన్నీ కూడా చూసి మీరు ఎప్పుడైనా సరే ఒక ఫండ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ డిస్క్లైమర్ వచ్చేసి ఇది ఏ విధమైన ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు గైస్. నేను ఇది ప్యూర్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చేస్తున్నాను. క్లియర్‌గా మీకు మీరు అనాలిసిస్ చేసుకోండి.
ఇంకా మీకు ఐడియా రాకపోతే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కన్సిడర్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ స్టాక్స్‌లో గాని, మ్యూచువల్ ఫండ్స్‌లో గాని. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఫైనాన్షియల్ మెట్రిక్స్ ఇప్పుడు నేను ఫిక్స్డ్ క్యాప్‌కి ఎలా చేశానో అలా లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్‌కి కూడా చేయాలి అంటే మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో మీరు ఏ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌ని చూజ్ చేసుకున్నారు అనేది కూడా మెన్షన్ చేయండి. మీరు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియోని ఎవరైతే మీ కజిన్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైతే ఎస్ఐపిలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో, ఆ రోజు ఎవరైతే ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారో, ఆ రోజు మీ ఫ్యామిలీలో ఎవరైతే ఎస్ఐపి చెయ్యాలో, వాళ్ళకి ఈ వీడియో 100% మెట్రిక్స్‌తో సహా ఉన్నాయి కాబట్టి షేర్ చేసి వాళ్ళకొక అవగాహన తెప్పించండి గైస్. ఇన్ కేస్ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో పుష్ చేసి ఒక బెస్ట్ పర్ఫార్మింగ్ అనేది వాళ్ళే చూస్ చేసుకుంటారు. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి తప్పకుండా. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి.